విటమిన్ ఈతో ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు. అవును, విటమిన్ ఈ సమపాళ్లలో అందితే శరీరానికి హాని చేసే ప్రీ రాడికల్స్ దూరం అవుతాయి. చర్మం మెరిసిపోతుంది. కంటికి వచ్చే మ్యాక్యులర్ డీజనరేషన్ అనే వ్యాధిని ఈ విటమిన్ చాలా వరకు నివారిస్తుంది. చూపు స్పష్టతకు తోడ్పడుతుంది. ఇమ్యూనిటీని పెంచుతుంది. ఇంకెన్నో ప్రయోజనాలు కూడా ఉన్నాయి. విటమిన్ ఈ మనకు ఎటువంటి ఆహారాల్లో లభిస్తుందో ఇప్పుడు చూద్దాం. సౌందర్యానికి, ఆరోగ్యానికి కొన్ని విటమిన్లు బాగా పనిచేస్తాయి. శరీరంలో విటమిన్ల పాత్ర కీలకమైనది. శరీరానికి కావలసిన విటమిన్లలో ఏ ఒక్క విటమిన్ లోపించినా అనేక సమస్యలు ఎదుర్కోవలసి వస్తుంది. విటమిన్లలో ఆరోగ్యానికి, సౌందర్యానికి కేర్ ఆఫ్ గా విటమిన్ ఈ అని చెప్పవచ్చు. ఎందుకంటే మహిళల్లో గర్భధారణ విషయంలో విటమిన్ ఈ ఎంతో అవసరమవుతుంది. హానికరమైన ప్రీ రాడికల్ అణువులను తొలగించడానికి మంచి యాంటీ ఆక్సిడెంట్స్ గుణాలు విటమిన్ ఈలో అధికంగా ఉంటాయి. ఇంకా ముఖ్యంగా ప్రతి ఒక్కరిలో చర్మ సౌందర్యాన్ని ఇదే ఇనుముడింపు చేస్తుంది. యాంటీ ఆక్సిడెంట్ గా పనిచేసి విటమిన్ ఈ మన శరీరంలోని ప్రీ రాడికల్స్ ను మరియు క్యాన్సర్ కారకాలను నిర్మూలిస్తుంది. గుండె ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. రక్తనాళాలు సాగే గుణాన్ని పెంచి అవసరమైన పరిస్థితుల్లో రక్తం సాఫీగా ప్రవహించడానికి సహాయపడుతుంది. విటమిన్ ఈ అనేది ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్. ఫ్యాట్ సాల్యుబుల్ అంటే మనం ఆహారంలో తీసుకునేటువంటి కొవ్వు పదార్థాలతో కలిసి మాత్రమే ఇది బాడీలోకి అబ్జార్బ్ అవ్వగలుగుతుంది. సో ఈ విటమిన్ ఈ ఫ్యాట్ సాల్యుబుల్ ప్రాపర్టీ మూలాన కూడా మన శరీరంలో రకరకాల ఇమ్యూన్ ఫంక్షన్స్కి ఇది చాలా స్ట్రాంగ్గా ఉపయోగపడుతుంది. ఎట్లాగా అంటే యాంటీ ఆక్సిడెంట్ ఫంక్షన్, పర్టికులర్లీ యాంటీ ఆక్సిడెంట్ ఫంక్షన్ మూలాన మన సెల్స్ అన్నిటికీ కూడా ఒక సెల్యులర్ మెంబ్రెయిన్ అనేది ఉంటుంది. ఆ సెల్ మెంబ్రెయిన్లో ఉన్నటువంటి అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ జనరల్గా రియాక్టివ్ ఆక్సిజన్ స్పీషీస్ కానీ లేకపోతే మన బాడీలో ప్రొడ్యూస్ అయ్యే వేస్ట్స్ మూలాన కానీ ఈ సెల్ మెంబ్రెయిన్ దెబ్బతినేందుకు అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. సో ఈ సెల్ మెంబ్రెయిన్ని ప్రొటెక్ట్ చేసేందుకు విటమిన్ ఈ అనేది యాంటీ ఆక్సిడెంట్గా ఉపయోగపడి దాని ద్వారా మన సెల్స్ డ్యామేజ్ అవ్వకుండా కాపాడడం ద్వారా మనకి ఇమ్యూనిటీకి చాలా బెనిఫిషియల్ అవుతుంది. అంతేకాకుండా మన బాడీలో రిలీజ్ అయ్యే టాక్సిన్స్ నుంచి కూడా, అంటే టాక్సిన్స్ అంటే రకరకాల సెల్యులర్ ప్రాసెసెస్ మన బాడీలో జరిగేటప్పుడు దాని ద్వారా బాడీలో రిలీజ్ అయ్యేటువంటి హార్మ్ఫుల్ కెమికల్స్ని ఫైట్ చేయడానికి కూడా మనకి విటమిన్ ఈ అనేది చాలా అవసరం. హెల్త్ బెనిఫిట్స్, పర్టికులర్లీ ఇమ్యూన్ ఫంక్షన్ స్ట్రాంగ్గా ఉండటానికి, మన ఇమ్యూన్ సిస్టంలో ఉండేటువంటి టీ సెల్స్ కానీ బీ సెల్స్ కానీ ఇట్లాంటివన్నీ జనరేట్ అవ్వడానికి, బోన్ మ్యారో నుంచి జనరేట్ అవ్వడానికి, మన బ్లడ్లో ఆ సెల్స్ ఏవి డ్యామేజ్ కాకుండా ఫ్రీ రాడికల్స్ ద్వారా హామ్ జరగకుండా తిరుగుతూ సర్క్యులేట్ అవుతూ ఉండాలంటే కూడా ఈ విటమిన్ అనేది చాలా అవసరం. గ్రీన్ లీఫ్ వెజిటబుల్లో అత్యధిక శాతం విటమిన్ ఈ ఉంటుంది. కాబట్టి ఇది ఆరోగ్యానికి పలు రకాలుగా సహాయపడుతుంది. బ్రకోలీ ఇది కాలీఫ్లవర్ లాగా ఉంటుంది. ఇందులో పోషక తత్వాలు, విటమిన్ ఈ, యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలం. ఉడికించిన లేదా పచ్చి బ్రకోలీని వ్యాయామానికి ముందు లేదా తర్వాత తీసుకుంటే కండరాల నొప్పులు తొలగించడమే కాకుండా కాలేయాన్ని కాపాడుతుంది. పాలకూరలో విటమిన్ ఈ, మాంగనీస్, మెగ్నీషియం, ఐరన్, కాల్షియం, పొటాషియం వంటివి ఎక్కువగా ఉంటాయి. ఇది ఎముకలను దృఢంగా చేయుటకు ఉపయోగపడుతుంది. అవకాడోలో విటమిన్ ఈలో యాంటీ ఆక్సిడెంట్స్ అధికంగా ఉంటాయి. ఇవి గుండె వ్యాధులకు, క్యాన్సర్ కు ఎంతో మేలు చేస్తుంది. దీనివల్ల మతిమరుపు వంటి సమస్యలు తొలగిపోతాయి. విటమిన్ ఈ రోగనిరోధక శక్తిని పెంచుతుంది. కొలెస్ట్రాల్ ని తగ్గించి రక్త కణాల వృద్ధికి తోడ్పడుతుంది. ఆరోగ్యానికి ఉపయోగపడే తులసి, ఒరిగానో వంటివి విటమిన్ ఈని అధికంగా కలిగి ఉంటాయి. వీటిని ఇటాలియన్ వంటకాల్లో ఎక్కువగా ఉపయోగిస్తారు. ఇంకా సలాడ్స్, సూపుల్లో వేసి మరింత టేస్టీగా ఉండేలా తయారు చేస్తారు. ఇది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. వేరుశెనక్కాయలు ఆకలిని తీర్చడంతో పాటు బరువును తగ్గించి బ్లడ్ షుగర్ లెవెల్స్ ను తగ్గిస్తుంది. మనకి ఫ్యాట్ సోర్సెస్ ఏవైతే ఉన్నాయో వాటి నుంచి ఈ విటమిన్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా అన్ని రకాల నట్స్ అండ్ సీడ్స్ నుంచి, అంటే గుమ్మడి గింజలు కానివ్వండి, బాదం కానీ, పల్లీలు కానీ, క్యాష్యూ నట్స్ కానీ, ఇట్లా రకరకాల సీడ్స్ అండ్ నట్స్ అన్నిట్లోనూ మనకి ఈ విటమిన్ అనేది ఎక్కువగా ఉంటుంది. దాంతో పాటుగా కుకింగ్ ఆయిల్స్లో కూడా, స్పెషలీ వెజిటబుల్ బేస్డ్ కుకింగ్ ఆయిల్స్, వెజిటబుల్ బేస్డ్ అంటే నట్స్ నుంచి వచ్చేటువంటి సోయాబీన్ ఆయిల్ కానీ, సన్ఫ్లవర్ ఆయిల్ కానీ, కనోలా ఆయిల్ కానీ, వీటన్నిటి నుంచి కూడా మనకి విటమిన్ ఈ అనేది లభిస్తుంది. ఈ ఆయిల్స్ అండ్ గింజలతో పాటు కొన్ని రకాల బ్రైట్ కలర్డ్ కూరగాయల నుంచి కూడా మనకి విటమిన్ ఈ లభిస్తుంది. గుమ్మడికాయలు కానీ, అలాగే రెడ్ కలర్ క్యాప్సికమ్ కానీ,
కొన్ని రకాల ఆకుకూరల్లో తక్కువ మోతాదులో అయినా సరే విటమిన్ ఈ అనేది లభిస్తుంది. సో మన ఇమ్యూన్ సిస్టమ్ స్ట్రాంగ్గా ఉండాలంటే అవసరమయ్యే విటమిన్స్ అన్నిటితో పాటు విటమిన్ ఈని కూడా అది లభించేటువంటి ఆహారం, అట్లాగే ఒకవేళ షార్టేజ్ ఉన్నట్టయితే లేదా ఏదైనా ఇల్నెస్ నుంచి రికవరీ అయ్యేటప్పుడు అవసరమైనట్టయితే కనుక విటమిన్ ఈ సప్లిమెంట్స్ తీసుకోవడం ద్వారా కూడా మనం ఇమ్యూన్ స్ట్రెంగ్త్ పెంచుకోవటము, అట్లాగే మన ఇమ్యూన్ సిస్టమ్ సరిగా పనిచేసేందుకు విటమిన్ ఈని ఉపయోగించుకోవచ్చు. సో మనకి పర్ డే ఎంత విటమిన్ ఈ కావాలి అంటే మామూలుగా నార్మల్ అడల్ట్ ఎనీబడి ఓవర్ 14-15 ఇయర్స్ ఏజ్ నుంచి జెంట్స్ కానీ లేడీస్ కానీ 15 మిల్లీగ్రామ్స్ ఆఫ్ విటమిన్ ఈ పర్ డే చాలా వరకు సరిపోతుంది. ఎక్సెప్ట్ ప్రెగ్నెన్సీ అండ్ లాక్టేషన్ టైంలో, లాక్టేషన్ అంటే పిల్లలకి ఫీడ్ చేస్తున్నప్పుడు, మదర్ ఫీడ్ చేస్తున్నప్పుడు మాత్రం ఇంకొంచెం అడిషనల్గా విటమిన్ ఈ అవసరమవుతుంది. దగ్గర 18-19 మిల్లీగ్రామ్స్ పర్ డే అవసరమవుతుంది. సో ఓవరాల్గా మనం విటమిన్ ఈ లభించేటువంటి ఆహారం ప్రతిరోజు తీసుకోవడం ద్వారా చాలా వరకు మనం డైట్లోనే ఈ 15-19 మిల్లీగ్రామ్స్ విటమిన్ ఈ అనేది పొందొచ్చు. విటమిన్ ఈ మనకు ఎక్కువగా గ్రీన్ లీఫ్ వెజిటబుల్స్, నట్స్, ఆలివ్ ఆయిల్, చేపలు, బాదం పప్పు, ఆవకాడోలో లభిస్తుంది. సన్ఫ్లవర్ సీడ్స్ ను తరచూ వైద్యుల సలహా ప్రకారం తీసుకుంటే ఎన్నో ఆరోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చు. అదేవిధంగా విటమిన్ ఈ అధికంగా ఉండే బాదం పప్పు శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గిస్తుంది, గుండె జబ్బులు రాకుండా చూస్తుంది, బీపీని నియంత్రణలో ఉంచుతుంది. నట్స్ లో చాలా మంచి టేస్ట్ కలది ఇష్టమైన స్నాక్ పిస్తా. కాబట్టి ఈ పిస్తాను మీ ఆహారంలో చేర్చుకోవడం మర్చిపోకండి. ముఖ్యంగా ఉప్పు లేనటువంటి లేదా ఫ్రై చేయనటువంటి పిస్తాలను తీసుకోవాలి. రెడ్ చిల్లీలో ఉన్న క్యాప్సైసిన్ శరీరంలో కొన్ని ఉత్పత్తి అయ్యే రసాయనాల వల్ల కలిగే నొప్పిని ఆపుతుంది. కీళ్ల నొప్పులను పోగొట్టడానికి ఇందులో ఉన్న పెప్రైస్ బాగా ఉపయోగపడుతుంది. ఇందులో విటమిన్ ఈ మరియు యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. మన శరీరంలో జరిగే అనేక కార్యకలాపాలను మెటబాలిక్ యాక్టివిటీస్ అంటారు. ఈ జీవక్రియలు సరిగా జరగడానికి ఈ విటమిన్ దోహదపడుతుంది. మనలో వ్యాధి నిరోధకతను పెంపొందించుకోవడానికి విటమిన్ ఈ ఆహారాలు అధికంగా తీసుకోవాలి. ఈ విటమిన్ అధికంగా ఉండే ఆహారాలు తరచూ తీసుకుని డైట్ లిస్టులో చేర్చడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు పరిష్కరించుకోవచ్చు.